అన్ని రకాల రాజకీయాలకు కాంగ్రెసే ఎప్పుడూ వేదికవుతుంది. సార్వత్రిక ఎన్నికల టికెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో జరిగిన పంచాయతీ మర్చిపోకముందే మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఎన్నికలకు ముందు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కాబట్టి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని భావించిన నేతలు టికెట్ల కోసం ఎక్కని గడపలేదు, మొక్కని నేత లేడు. కానీ ఇప్పుడు కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ లోక్సభకు పోటీ చేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ముందు నుంచి మెదక్ లోక్సభ సీట్కు కాంగ్రెస్ లో మంచి గిరాకీ ఉండేది. అప్పటి సిట్టింగ్ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోక ముందు వరకు మెదక్ టికెట్ కోసం చాలా మంది నేతలు ఆశపడ్డారు. పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు భూపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు టికెట్ ఆశించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో గులాబీ నేత పోటీకి దిగడంతో అక్కడ పోటీ చేయాలనుకున్న కాంగ్రెస్ నేతలంతా పెట్టేబేడా సర్దుకున్నారు. పార్టీలో ఎవరికీ తెలియని శ్రవణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ రాజీనామాతో మెదక్ లోక్సభకు మరో 6 నెలల్లోపు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ నుంచి పోటీ చేసేవాళ్లు భూతద్దం పెట్టి వెతికినా ఎవ్వరూ కనిపించడం లేదు. మాజీ ఎంపీ విజయశాంతితో పాటు జగ్గారెడ్డి లాంటి నేతలు కూడా ముందు టికెట్ ఆశించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకొద్దు బాబోయ్ అంటున్నారు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశాలు లేవని అంచనాకొచ్చిన నేతలు మెదక్ టికెట్ అంటేనే భయపడుతున్నారు. తాజాగా దిగ్విజయ్ హైదరాబాద్ టూర్లో తనను కలిసిన మాజీ ఎంపీలను పోటీ చేయమన్నా వారు కూడా ససేమిరా అన్నట్లు సమాచారం. మొత్తానికి కేసీఆర్ కంచుకోట మెదక్ బరి నుంచి దిగే ధీశాలి ఎవరన్నదే ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.